సాగునీటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు, భూమి పూజ చేసిన అధికారులు. జగన్ ప్రభుత్వంపై తులసిరెడ్డి ఘాటు విమర్శలు. వైసీపీ ప్రభుత్వం కోతల ప్రభుత్వం అంటూ ఎద్దేవా. వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ, విడతల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ. నీటి గుంతలో పడి చిన్నారులు మృతి, బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి. ఇక డీటెయిల్స్ చూస్తే, విశాఖపట్నంలో 1000 మంది కెపాసిటీతో కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ సృజన తెలిపారు. 2 కోట్లలో సగం ఎంపీ నిధులు, మిగతా నిధులు జీవీఎంసీ నిధులతో నిర్మాణం జరగనున్నట్లు చెప్పారు. సుమారు 1 సంవత్సరంలో దీనిని అందుబాటులోకి తీసుకువస్తామని, ప్రతి ఒక్క జోన్లో ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మించడానికి ప్రణాళికలు చేపడుతున్నామని అన్నారు. కన్వెన్షన్ సెంటర్లో నిర్మాణానికి ఎంపీ విజయసాయిరెడ్డితో ఆమె భూమి పూజ చేశారు. 8 జోన్లో 8 సైట్ల గురించి కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తున్నట్లు వివరించారు. దాతలు ఇంకా ముందుకు వస్తే మరిన్ని అభివృద్ధి కట్టడాలు చేపడతామని చెప్పారు. విశాఖను మరింత అభివృద్ధి చేయడానికి సీఎం మరిన్ని ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు. ఈరోజు మేము ఇక్కడ ఎంపీ ల్యాడ్స్ మరియు జీవీఎంసీ ఫండ్స్ మ్యాచింగ్ తో కన్వెన్షన్ సెంటర్ కోసం ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. సుమారుగా మినిమం 1000 మంది కెపాసిటీతో ఉండే విధంగా ఏసీ కన్వెన్షన్ హాల్ జీవీఎంసీలో ఉండే అందరికీ వాళ్ళకి అందుబాటులో ఉండే ధరలో ఉండడం కోసం ప్లాన్ చేయడం జరిగిందండి. దీనికి విజయసాయిరెడ్డి గారు ఎంపీ ల్యాడ్స్ మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. జీవీఎంసీ నుంచి కూడా ఫండ్స్ పెట్టి ఒక 2 ఫ్లోరెడ్ బిల్డింగ్, 100 కార్లు పార్కింగ్, 1000 మంది మినిమం పట్టే విధంగా కన్వెన్షన్ సెంటర్స్ అండి. అంటే ఎందుకు కన్వెన్షన్ అంటున్నామంటే కేవలం కళ్యాణ మండపాల లాగా కాదు. ఇక కడప జిల్లా వెంపల్లిలోని తన నివాసంలో కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైసీపీది కూతల కోతల వాతల ప్రభుత్వమని ఈ సందర్భంగా ఆయన ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడానికి కూడా దిక్కులేదని, కానీ 3 రాజధానులు నిర్మిస్తారట అంటూ ఘాటుగా విమర్శించారు. రైతు భరోసాలో ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు కోత, 9 లక్షల రేషన్ కార్డుల కోత, 3 లక్షల పింఛన్ల కోత, 75% సాగునీటిలో బడ్జెట్ కోత విధించి అది చాలదన్నట్లు త్వరలో విద్యుత్ కోతలు విధించడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. జగన్ పాలనలో కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొడుతుందని, ఔరంగజేబ్ జుట్టు పన్ను విధిస్తే జగన్ రెడ్డి చెత్త పన్ను విధించాడని మండిపడ్డారు. బద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీని ఓడించి వాతలు పెట్టడమే వాటికి పరిష్కారమని తెలిపారు. వైకాపా ప్రభుత్వం
కూతల ప్రభుత్వంగా, కోతల ప్రభుత్వంగా, వాతల ప్రభుత్వంగా తయారైపోయింది. మాటలు కోటలు దాటుతున్నాయి, తెడ్డు మాత్రము గడప దాటడం లేదన్నట్లుంది. ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు ఇచ్చే దానికి దిక్కు దివానం లేదు, పెన్షనర్లకు సకాలంలో పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ రాష్ట్రంలో 3 రాజధానులు నిర్మిస్తారట. ఇవి కూతలు, మాటలు. ఇక కోతలకు సంబంధించి రైతు భరోసాలో ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 12,500 రూపాయలు ఇస్తా అని చెప్పి దాంట్లో 5,000 రూపాయలు కోత పెట్టింది. 9 లక్షల రేషన్ కార్డులకు కోత పెట్టింది. 3 లక్షల పెన్షన్ కార్డులకు కోత పెట్టింది. సాగునీటి బడ్జెట్లో 70% కోత పెట్టింది. ఇది చాలక ఇప్పుడు విద్యుత్ కోతలు పెట్టింది. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఏమో విద్యుత్ సర్ప్లస్ స్టేటు, తెలంగాణ విద్యుత్ డెఫిసిట్ స్టేట్ అని చెప్పేసి ఆ రోజు. కానీ ఇప్పుడు రివర్స్ అయింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ డెఫిసిట్ స్టేట్గా అయిపోయి విద్యుత్ కోతలు విధిస్తామని చెప్పేసి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారే స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది కోత. ఇక ఇచ్చిన మాటకు కట్టుబడి డ్వాక్రా అక్క చెల్లమ్మల రుణాలు 4 విడతల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలంలో వైఎస్ఆర్ ఆసరా 2వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డ్వాక్రా రుణాల మాఫీ చేస్తామని సీఎం జగన్ పాదయాత్ర సమయంలో మహిళలకు ఇచ్చిన మాటకు కట్టుబడి కరోనాతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా కూడా హామీకి కట్టుబడి అడుగులు వేశారని మంత్రి కొనియాడారు. పెట్టిన ఇల్లు ఇది, గట్టిగా రావాలి. బాగున్నారా తల్లి? ఎంత బాగున్నారు? ఎవరి వల్ల? గట్టిగా ఎవరి వల్ల? జగనన్న వల్ల. అమ్మ ఈ లైన్లో వాళ్ళే జగనన్న వల్ల లబ్ధి పొందారు. మన జగనన్న ఏ రోజున ఏ ముఖ్యమంత్రి కూడా మన కోసం, మన పిల్లల కోసం ఇంతగా ఎప్పుడు ఆలోచన చేయలేదు. ఈ రోజున మన కోసం, మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం ఆలోచన చేసి ఎన్నో వినూత్నమైన సంక్షేమ పథకాలు మనకు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న. ఈ రోజున మనమందరం కూడా ఇంత సంతోషంగా ఉండడానికి, ఈ దసరా ఉత్సవాలు మన ఇంటిలోనే మనం ఎంత సంతోషంగా జరుపుకోవడానికి కారణం జగనన్న మనకిచ్చిన హామీ. ఏదైతే మీ అందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పారో ఆ రుణాన్ని ఆసరా పథకం ద్వారా 2వ విడత ఈ రోజున మీరు అందరూ కూడా అందుకుంటున్నారు. మీ అందరికీ తెలుసు 2014 ఎన్నికలకు ముందు, ఆ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కానివ్వండి, ఆ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కానివ్వండి, మీ అందరికీ కూడా ఆ రోజున మీ రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పారు వాళ్ళు అధికారంలోకి వస్తే. అదంతా కూడా మీరు నమ్మారు. మీరు అప్పుడు ఓట్లు వేసి వారికి అధికారాన్ని అప్పగించారు. అధికారం వచ్చిన తర్వాత వారు మిమ్మల్ని మర్చిపోయారు, మిమ్మల్ని గాలికి వదిలేసి. ఇక విజయనగరం జిల్లా జిఎమ్మవలస మండలంలో వైఎస్ఆర్ ఆసరా 2వ విడత కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. సంక్షేమ అభివృద్ధి రాష్ట్రంలో ముందుకెళ్తున్నాయని వివరించారు. ఐటీడీఏ పీఓ కుర్మానాథ్, బొగ్గు సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగనన్న అమ్మఒడి ఇచ్చారు, చేయూత ఇచ్చారు. మనకి సడన్ గా ఏమైంది, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని రోజులకి కరోనా అనే ఒక భయంకరమైనటువంటి విపత్తు ఓన్లీ మన రాష్ట్రానికి వచ్చిందా? మొత్తం ప్రపంచం అంతా వచ్చింది. దేశం అంతా కకావికలం అయిపోయింది. ఎక్కడ డబ్బులు లేవు. కేంద్రం నుంచి ఈ ప్రభుత్వానికి వచ్చే డబ్బులు కూడా టైంకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఇచ్చినా ఎక్కువ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు. మరి ఏ రకంగా
ఈరోజు మీ అందరికి అమ్మఒడి అందుతుంది, ఏ రకంగా చేయూత అందుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పరిపాలించినప్పుడు కూడా ఏ రోజు మాట తప్పలేదు, మడమ తిప్పలేదు. ఏదైతే రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఒక్కదాన్ని నెరవేర్చారు. కాబట్టే ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడి ఇంట్లో ఎక్కడ చూసినా రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది, మర్చిపోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఆయన కొడుకుగా ఈరోజు తండ్రికి తగ్గ తనయుడు అవడానికి పిల్లలు ఎంతో కష్టపడతారు. నాన్నలా నేను అవ్వాలి, నాన్నలా నేను అవ్వాలి అని. కానీ ఈ రోజు జగన్మోహన్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీమతి పాముల పుష్పశ్రీ వారికి ధన్యవాదాలమ్మా. గౌరవనీయులు యువ నాయకులు అరకు పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ చిత్రచర్ల పరిషత్ రాజు గారికి ధన్యవాదాలు సార్. గౌరవనీయులు పెద్దలు భీమా గారు, ఐఎస్ గారు, పూర్ణనాథ్ గారికి, అలాగే ఎంపీపీ గారికి, అలాగే ఏపీడీ వెలుగు సత్యనారాయణ గారికి, అలాగే జడ్పీటీసీ గారికి, డిసిసిబి డైరెక్టర్ గౌరవ నారాయణరావు గారికి, వ్యవసాయ మండల సలహా కమిటీ మనమరావు గారికి, ఇక్కడికి విచ్చేసిన మహిళా అక్కజనులకు, ప్రత్యేక సోదరులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు గౌరవనీయులు పెద్దలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను, మడమ తెప్పను. అనంతపురం జిల్లా ఆమడుగురు మండలంలో నీటి గుంతలో పడి మృతి చెందిన చిన్నారుల కుటుంబానికి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆర్థిక సహాయాన్ని అందించారు. చిన్నారులు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన వారి కుటుంబానికి తమ వంతు సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. చిన్న వయసులో చిన్నారుల మృతి విషాదాన్ని నింపిందని ప్రభుత్వం వారికి తక్షణమే ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. అడ్డపడతారు ఫోటోలు కావాలంటే సైడ్ ఉండండి. నోకదే कहाँ చుట్టుకుంటారు అమడుగూరు మండలం మలకవారిపల్లి ఎగువ తాండాకు సంబంధించిన ముగ్గురు చిన్న విద్యార్థులు హేమంత్ నాయక్, లాలు నాయక్, పురుషోత్తం నాయక్ ఇక డ్వాక్రా మహిళలు సామాజికంగా ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్ఆర్ ఆసరా పథకం అమలు చేస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు జెడ్పీ చైర్మన్ కౌరు శ్రీనివాస్ తెలిపారు. పాలకొల్లు పట్టణ లయన్స్ క్లబ్ సమావేశ హాల్లో డ్వాక్రా గ్రూప్ మహిళలకు ఆసరా చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. 9 వార్డులోని డ్వాక్రా మహిళలకు సుమారు 3 కోట్ల రూపాయలు ఆసరా చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎస్పీ కమిషనర్ సభ్యుడు చెల్లెం ఆనంద్ ప్రకాష్, మాజీ ఎమ్మెల్సీ మేక శేషబాబు తదితరులు పాల్గొన్నారు.
ఓకే ఓకే అందరూ తీయండి. జై జగన్, జై జగన్, గౌశ్రీనివాస్ నాయకత్వం, గౌశ్రీనివాస్ గారి నాయకత్వం. కరెక్టా కాదా అని ఆలోచన చేయాలి మహిళలు. అలా మహిళలు మీరు ఆలోచన చేస్తే ఈ సమాజం అభివృద్ధి అవుతుంది. అలా చేయమని మీకు మనవి చేస్తూ ఇవాళ ఈ ఆసరా కార్యక్రమం 2వ విడత మనందరి అభిమాన నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 2వ మరి రుణమాఫీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాడు చంద్రబాబు ఏం చెప్పారు? ఈ డ్వాక్రా సంఘాలు బలోపేతం కావడానికి ముఖ్యంగా గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట వేస్తే ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది. అంటే మాట ఇవ్వటం అంటే రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించగా వాటికి విరుద్ధంగా రాజమహేంద్రవరంలో డిగ్రీ కళాశాల యాజమాన్యం క్లాసులు నిర్వహించడంపై ఏబీవీపీ నగర శాఖ నిరసన వ్యక్తం చేసింది. ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పాఠశాలలకు కళాశాలలకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా నగరంలో కొన్ని ప్రైవేటు కళాశాలలు క్లాసులు నిర్వహించడాన్ని ఏబీవీపీ నగర శాఖ అడ్డుకుంది. యాజమాన్యానికి వ్యతిరేకంగా ఏబీవీపీ విద్యార్థులు నిరసన చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు సాయి కుమార్, ఏబీవీపీ నగర కార్యదర్శి. అయితే గవర్నమెంట్ అనేది 2 డేస్ నుంచి ఈ సెలవులు అయితే ఉన్నాయో దసరా సెలవులు అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది హాలిడేస్ని. అయితే ఎటువంటి గవర్నమెంట్ రూల్స్ కూడా పాటించకుండా ఏ గవర్నమెంట్ అయినా సరే నాకు ఏకతో సమానం అని చెప్పి ఈ యొక్క రాజమండ్రి డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో విశ్వేశ్వర గారు నాకు ఏ గవర్నమెంట్ అయినా ఏకతో సమానం, ఎవరైనా సరే గోగుల మీద కొడతానే ఆ విధంగా ఆన్సర్ చెప్పి ఎవరైతే ఏబీవీపీ నాయకులు వచ్చారో వాళ్ళ మీద చేయి తీసుకొని మేము కాలేజీకి సెలవులు ఇవ్వం, విద్యార్థులు ఏం చేసుకుంటే మీరు చేసుకోండి అని చెప్పి ఏబీవీపీ నాయకులపైన ఘర్షణ చేయడం జరిగింది. అయితే గవర్నమెంట్ కూడా ఎన్నో రూల్స్ పెట్టి ఇటువంటి రూల్స్ని పెట్టిన గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వ్యతిరేకిస్తూ రూల్స్ని ఏమాత్రం కూడా పాటించకుండా ఈ యొక్క రాజమహేంద్రి మహిళా కాలేజ్ ఏదైతే ఉందో ఒక రూల్స్ని ఉల్లంఘిస్తూ నేడు జరగడం జరుగుతుంది. ఎటువంటి రూల్స్ అయినా సరే గవర్నమెంట్కి మేము పాటించాం, నాకు ఇష్టం వచ్చినప్పుడే నేను కాలేజ్ పెట్టుకుంటా, నాకు ఇష్టం వచ్చినప్పుడే నేను కాలేజ్ సెలవు తీసుకుంటా అని చెప్పి ఈ యొక్క డైరెక్టర్ గారు చాలా బూతులు మాట్లాడటంతో కూడా ఏబీవీపీ నాయకులపైన రాగడం జరిగింది. అయితే ఇటువంటి గవర్నమెంట్ని కూడా ఎటువంటి గవర్నమెంట్ రూల్స్ పెట్టినా కూడా నేను పాటించను అని చెప్పి అంత క్లియర్గా అతను చెప్పేటప్పుడు కూడా అయ్యే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ యొక్క సబ్ కలెక్టర్ని కూడా నేను కోరుతా ఉన్నాను. ఇటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో మీ అందరికీ నమస్కారం చెప్తా ఉన్నాను. నేను అయ్యా గవర్నమెంట్కి నమస్కారం చెప్తూ నేను కోరుకున్నది ఏంటంటే ఈ యొక్క రాజమహేంద్రి కాలేజ్ ఎవరైతే ప్రిన్సిపల్గా డైరెక్టర్ గారు విశ్వేశ్వర్ గారు ఉన్నారో ఇటువంటి మాటలు మీకు కూడా ఆడడం అనేది ఎంతో మాకు బాధాకరమైన విషయం. మీలాంటి గవర్నమెంట్ కూడా మాకు ఏకతో సమానం అనే అటువంటి మాట కూడా. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం చందులూరులో 2వ విడత ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్యే
కడుపండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని, స్వయం సమృద్ధికి సాధించడమే ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్ష అని ఎమ్మెల్యే అన్నారు. మండలంలో 1056 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని, వాటిలో 11,473 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని చెప్పారు. 2019 ఎన్నికల నాటికి 30.51 కోట్ల బ్యాంకు అప్పులు ఉన్నాయని, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు రుణాలు మాఫీ చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గేతుల శ్రీనివాసరావు, సర్పంచ్ ఎడ్ల సింహాచలం, ఎంపీటీసీ కిషోర్, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ముఖ్యమంత్రి ఎంత గొప్ప ముఖ్యమంత్రి అయినా 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మన రాష్ట్రానికి ఉన్న అప్పు ఎంతో తెలుసా? చాలా మందికి ఇక్కడ తెలియకపోవచ్చు. మన రాష్ట్రం పుట్టి ఎంతకాలం అయిందో తెలుసా? ఆంధ్రప్రదేశ్ 60 సంవత్సరాలు దాటిపోయింది. 60 సంవత్సరాలు అంటే కనీసం 12 మంది ముఖ్యమంత్రులు మారుంటారు 2014. ఆ 60 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి అయిన అప్పు ఎంతో తెలుసా? 50,000 కోట్లు. 60 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు 2014లో ప్రమాణ స్వీకారం చేశారు. అది సంవత్సరానికి సుమారుగా ఒక 5,000 కోట్లు కదా ప్రతి ప్రభుత్వం అప్పు చేస్తారు. అందుకే 12 ప్రభుత్వాలు 60,000 కోట్లు అప్పు చేస్తే మరొక 5 సంవత్సరాల్లో మీరు అప్పు ఎంత అవుతుంది అనుకుంటారు? మరొక 5 కోట్లు పెరుగుతుంది, అంతే కదా. 65,000 కోట్లకి పెరగాలి. కానీ ఒక్క 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత అప్పు చేశారు తెలుసా? 3,05,000 కోట్లు ఎక్స్ట్రా. 5,000 కోట్లు కాదు, 3,00,000 కోట్ల పైగా ఎక్స్ట్రా అదనంగా అప్పు చేశారు ఒక 5 సంవత్సరాల్లో. 60 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కలిపి 50,000-60,000 కోట్లు అప్పు చేస్తే ఈయన ఒక్క 3,00,000 కోట్ల రూపాయలు డబ్బు తెచ్చాడు. 3,00,000 కోట్లు ఎక్కడి నుంచి అప్పు తెస్తే మీకు అందరికీ ఉన్న అప్పు ఎంత? జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీ అప్పు అంతా కలిపి ఎంత? 20 ఎంతండి టోటల్ రాష్ట్రానికి? కాదు కదా, 6,500 కోట్లు ఈ విడత. ఇక అనంతపురం జిల్లా ఓడిసి మండల కేంద్రంలో నల్లమాడ, ఓడిసి, ఆమడుగూరు మండలాల వైఎస్ఆర్ ఆసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దద్దుకుంట శ్రీధర్ పాల్గొన్నారు. 3 మండలాలకు చెందిన 1,702 మహిళా సంఘాలకు చెందిన 14,655 మంది మహిళలకు 12.48 కోట్ల మెగా చెక్లను అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి మహిళతో కలిసి ఎమ్మెల్యేలు పాలాభిషేకం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఆయన అన్నారు. ఒకే ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తామని పోతా ఉన్నారు. కాబట్టి మిగతా 2 గంటల డబ్బులు పడిపోతాయి. 6,700 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖున మీ అకౌంట్ లో ఖాతాలో డబ్బులు జమ చేయడం, అక్టోబర్ 7వ తారీఖు ఉన్నాం. అందరికీ డబ్బులు పడలేదు. బంగారంగా చేతులెత్తండి. వెనకాల ఎవరు కనపడలే, చేతులెత్తాలా? వ్యాపార రుణాలు మాఫీ అయిపోతున్నాయి. అకౌంట్ లో జమ చేయడం జరిగింది. మళ్ళా 2 గంటలు వచ్చే సంవత్సరం 2022 జగన్మోహన్ రెడ్డి గారు మన అక్కలకు చెల్లెమ్మలకు 12,50,00,000 రూపాయలు 2వ విడత ఆసరా డబ్బులు మీ అకౌంట్ లో జమ చేయడం జరిగింది. ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దుద్దుకుంట శ్రీరెడ్డి గారి చేత 12 కోట్ల అందుకే 2 చెప్పు ఉండండి పోడు
సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12న అమల్లోకి వచ్చిన సందర్భంగా సమాచార హక్కు ప్రజా చైతన్య వేదిక సంస్థ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా ధర్మవరంలో సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం ధర్మవరం రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రం అందించారు. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 16 సంవత్సరాలు పూర్తి అయినా కార్యాలయంలో అమలుకు నోచుకోవడం లేదని సంస్థ జిల్లా అధ్యక్షులు పి హబీబుర్ రెహమాన్ అన్నారు. సమాచార హక్కు చట్టం కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని, కార్యకర్తల రక్షణ విషయంలో జీవో నంబర్ 33,086ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక చిలకలూరిపేట పట్టణంలోని జాతీయ రహదారిపై రంగు డబ్బాల మాటును అక్రమంగా గోవా మద్యాన్ని తరలిస్తున్న లారీని ఎస్సీబీ అధికారులు పట్టుకున్నారు. రంగు డబ్బాల మాటున 25 కేసుల మద్యాన్ని గోవా నుండి అక్రమంగా తరలిస్తున్నారని, ఈ మద్యం విలువ 2 లక్షల రూపాయలుంటుందని ఎస్సీబీ సూపరింటెండెంట్ వి చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. మద్యాన్ని తరలిస్తున్న లారీని ఒక బైక్ను స్వాధీనం చేసుకుని 4 వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఓకే సార్, డన్. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డివిజన్ పరిధిలో చిలకలూరుపేట ఎస్సీబీ స్టేషన్ పరిధిలో ఈరోజు మేము జరిపిన దాడుల్లో ఈ గోవా నుంచి ఒక లారీలో అక్రమ మద్యం తీసుకొని రావడం జరుగుతూ ఉంది. దానిపైన మొత్తం లోడ్ అంతా కూడా పెయింట్ డబ్బాలు వేసుకొని ఉన్నారు. బర్గర్ పెయింట్ అంతా అదంతా అఫిషియల్ స్టాకే, బర్గర్ పెయింట్స్ అన్నీ. దాని కింద గోవా నుంచి 25 మద్యం బాక్సులు, అంటే 1200 మద్యం సీసాలు చీప్ లిక్కర్ను తీసుకొని వస్తున్నారు. ఈ చీప్ లిక్కర్ను హైడ్ చేయడం కోసమే పైన ఈ బర్గర్ పెయింట్స్ అన్ని కూడా అధికారికంగా ఒక ఇన్వాయిస్లో తీసుకొని వస్తున్నారు. ఇవన్నీ కూడా గోవాలో పాండా అనే ఏరియాలో లోడ్ చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఈ ఏదైతే పెయింట్ ఉందో అది డెస్టినేషన్ పాయింట్ హైదరాబాద్. ఇతను ఎవరైతే తెస్తున్నారో అతను గుంటూరు రూరల్ మండలం కొత్తూరుకు చెందినటువంటి నరేష్, అతనే లారీ ఓనరు. అతను కూడా లారీలోనే ఉన్నాడు. అతను చెప్తుంది ఏంటంటే, నేను ఇవన్నీ కూడా మద్యం బాక్సులు రెగ్యులర్గా తెస్తున్నాను గోవా నుంచి, దానిపైన అధికారికంగా ఏదో ఒక స్టాక్ తీసుకొని వస్తాను, గాడ్రేజ్ ప్రోడక్ట్, బర్గర్ పెయింట్స్ ప్రోడక్ట్ ఇవే తీసుకొని వస్తాను. మధ్యలో సుమారు 2 రాష్ట్రాలు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విశాఖలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు, భూమి పూజ చేసిన అధికారులు. జగన్ ప్రభుత్వంపై తులసిరెడ్డి ఘాటు విమర్శలు, వైసీపీ ప్రభుత్వం కోతల ప్రభుత్వం అంటూ ఎద్దేవా.
వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ విడతల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ. నీటి గుంతలో పడి చిన్నారులు మృతి, బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.